నొప్పించాల్సిన అవసరం లేదు. ఇది ఒక భ్రమ. ఏంటా భ్రమ అంటే, వద్దు అని చెప్తే అవతలోడు నొచ్చుకుంటాడండి. ఏం నొచ్చుకోడు. ఆడు నొచ్చుకుంటాడో లేదో తెలియదు, కానీ నువ్వు నొచ్చుకుంటున్నావు ముందు. అది నీ సమస్య. ఆనెస్టీ అంటే ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా ప్రజల ముందు నిన్ను నువ్వు కనబరుచుకోవటం తప్పు కాదు, అది మంచిది. ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. ఒకసారి ఏంటబ్బా ఆయన ఇలా చేస్తున్నాడు అని అనుకోవచ్చేమో, కానీ తరువాత నీ సత్ప్రవర్తన ఏమాత్రము వ్యత్యాసం లేకుండా నువ్వు ఆ వ్యక్తిని క్రైస్తవ భావంతో నువ్వు ఎప్పుడైతే దగ్గరికి తీసుకుంటావో అన్నీ అర్థమవుతాయి ఆయనకి. ఓకే, ఇది ఆయన నిష్ట. ఫ్రెండ్షిప్ మంచిది, ప్రజలను కోల్పోవద్దు, కానీ నీ విశ్వాసం అంతకంటే ముఖ్యం. నీ విశ్వాసం అంతకంటే ముఖ్యం. నువ్వు రోడ్డు మీద నిలబడి సువార్త చెప్పటం ఎంత ముఖ్యమో, నీ ఫ్రెండ్ దగ్గర నిలబడుకొని నేను క్రీస్తును మాత్రమే అనుసరిస్తాను అని చెప్పటం అంతే ముఖ్యం. నువ్వు ఆడిచ్చిందల్లా తీసుకొని తింటే నువ్వు అది చెప్పటం లేదని అర్థం, నీ సాక్ష్యం లేదని అర్థం. సో ఒకరిని గెలవటం కోసం అబద్ధం చెప్పక్కర్లేదు, సత్యం చెబుతూనే గెలవచ్చు. ఆ ప్రయత్నం చేయండి.